మీరు రంగంలో 2 దశాబ్దాలు పైగా ఉన్నారు. సో, మీరన్నట్టు టెక్నాలజీ అనేది చాలా ఇవాల్వ్ వస్తుంది. కరెక్ట్. కానీ ఇప్పుడు ఇంకా దారుణమైన ఫాస్ట్ ఫేజ్‌లో డెవలప్ అయితున్నాం. అంటే అవును. బికాస్ అవును. ఆఫ్ ఏఐ చాలా గావచ్చు, ఫాస్ట్ ఫుడ్. రోబోటిక్స్ గావచ్చు, కరెక్ట్. ఈ బిగ్ డేటా గావచ్చు, ముఖ్యంగా కరెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోని మనం అంటే ఈ కరెక్ట్. హెల్త్ కేర్ కరెక్ట్. బాగా ఇంపాక్ట్ అయినట్టు కనబడుతుంది. సో, ఇప్పుడు వాట్ ఆర్ ద బిగ్ ఇన్వెన్షన్స్ ఆర్ ఇన్ ద పైప్‌లైన్? మీకు ఓకే. ఏది ఎక్సైట్‌గా అనిపిస్తున్నాయి? నెక్స్ట్ నాకు 2 ఇయర్స్‌లో ఇది అందుబాటులోకి వస్తది లేదా 5 ఇయర్స్‌లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో, అంటే మీకు వాట్ ఎక్సైట్స్ మోర్ అంటే విచ్ కైండ్ ఆఫ్ ఇన్వెన్షన్స్ సో, ఆర్ వన్ మోర్ అంటే బికాజ్ ఐఎమ్ ఎ న్యూనటాలజిస్ట్. నేను హ్మ్. నవజాత శిశు నిపుణ్ణి కాబట్టి ఒక 10 ఇయర్స్‌లో ప్రాబబుల్లీ వాట్ యూ మే సీ ఈజ్ ఆర్టిఫిషియల్ వూంబ్. ప్రిమెచ్యూర్‌గా పుడితే ఇంతకుముందు మేమేం హ్మ్. చేస్తాం ఇప్పుడు ఇంక్యుబేటర్‌లో పెడతాము. వాళ్ళకి హ్మ్. లైన్స్ ఏస్తాము. అలా కాకుండా ఒక గర్భాన్ని అంతే. కృత్రిమ గర్భం బయట హ్మ్. పెట్టి బిడ్డ దాంట్లో మామూలుగా సేఫ్‌గా. ఉంటాము. హ్మ్. దానికి ఆ ఆర్టిఫిషియల్ వూంబ్‌కి అన్ని ఇవ్వాల్సినటువంటి హ్మ్. ఇస్తాం. అవి ఎక్స్‌పెరిమెంట్స్ అవుతున్నాయి. హుహు. ఐ థింక్ ఇట్ విల్ బి పాసిబుల్. ఒకవేళ 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం నేను ఇండియాలో పీజీ చేసినప్పుడు కిలో కంటే తక్కువున్న బరువు పిల్ల అంటే వేస్ట్ అండి, హ్మ్. తీసుకెళ్ళిపోండి, హ్మ్. ఏం చేయలేమంటాం. హ్మ్. ఇప్పుడు అలా మా సెంటర్ నుంచే దాదాపు 1200, 1100 మంది పిల్లల్ని హ్మ్. 1 కిలో హ్మ్. బతికించడమే కాదు, వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు స్కూల్స్ కూడా పోతున్నారు. హ్మ్. అలా. సో, ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ మీ వాట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ ఇన్ నెక్స్ట్ 10, 15 ఇయర్స్ ఇన్ న్యూనటాలజీ, ఆర్టిఫిషియల్. నెక్స్ట్ ఇంకో ముచ్చట చెప్పారు మీరు. బిగ్ డేటా అన్నారు. హ్మ్. సో, ఇప్పుడు ఏందంటే ఇప్పుడు మేము ఒక పేషెంట్‌ని, ఒక డాక్టర్ గారు ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఐసీయూ, హ్మ్. మేము అన్నీ చూస్తుంటాం. బీపీ ఏంటి, హార్ట్ రేట్ ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది చూసి ఒక అంచనాకొస్తాం. హ్మ్. ఓహో! ఈ బిడ్డకి ఈ ప్రాబ్లమ్ రావచ్చు ఇది ఇదని. అది మిషన్ చేస్తది. హ్మ్. సో, మిషన్ చెప్తది ఒక గంటలో ఈ బిడ్డకి బీపీ పడిపోతది. హ్మ్. అంటే ఇట్స్ లైక్ జ్యోతిష్యం అనుకోండి. సో, ఓకే. అంటే సైన్స్ ప్రూవ్ చేయనంత వరకు ఏది అందైనా మైమలా అని అనిపిస్తది. అదే. అదే. సో, దట్ మే హ్యాపెన్. దట్ బిగ్ డేటా విల్ కమ్. హుహు. అండ్ దే మైట్ బి లాట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కేర్. హ్మ్. అంటే ఇప్పుడు ఒకప్పుడు అల్ట్రాసౌండ్ చేయాలి, బిడ్డకి స్కాన్ చేయాలంటే ఒక స్పెషల్ డాక్టర్ దగ్గరికి బిడ్డని తీసుకుపోయి పెద్ద మిషన్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. హ్మ్. మేమే బెడ్ సైడ్ లాస్ట్ 10, 15 ఇయర్స్‌లో ఐ కెన్ స్కాన్ ద హార్ట్ బిఫోర్ ద కార్డియాలజిస్ట్ కమ్. హ్మ్. ఐ కెన్ స్కాన్ ద బ్రెయిన్ బై అల్ట్రాసౌండ్. పాయింట్ ఆఫ్ కేర్. హ్మ్. పాయింట్ ఆఫ్ కేర్ అక్కడే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో కూడా చాలా మార్పులు రావచ్చు. హుహు. ఇకపోతే మన మానిటరింగ్ డివైస్‌లో ఇప్పుడు మేము అన్ని టచ్ పెట్టి పెడతాం. బట్ చిన్న చిన్న బేబీస్ మేము చూసేటప్పుడు కొన్నిసార్లు అవి పెట్టలేని పరిస్థితి ఉంటుంది. హ్మ్. చింతే చెస్ట్ ఉంటుంది. ఆ నాన్ టచ్ మానిటరింగ్స్ కూడా రావచ్చు. వస్తున్నాయి. ఆల్రెడీ హ్మ్. హ్మ్. ఎక్స్‌పెరిమెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్. హ్మ్. Okay, that will be the reality. There will be the other important thing which you already mentioned, AI, artificial intelligence. హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్పతనం ఏందయ్యా అంటే మీరిచ్చేటువంటి డేటాలో అది అంటే మనం మంచి కరెక్ట్ డేటా ఫీడ్ చేయాలి. ఎనీ హ్మ్. ఆటో మోడ్‌లో అంతే కదా! అంతే. అంతే. సో, యాజ్ యూ ఫీడ్ దట్స్ వాట్ యూ గెట్. సో, ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ద స్టడీస్ షోన్ దట్ ఏఐ కెన్ మచ్ మోర్ ప్రిసైజ్‌లీ టెల్ యూ దాన్ ద డాక్టర్. హుహుహు. బట్ డాక్టర్స్‌కి అవగాహన ఉండాలి. అది హ్మ్. ఏం ఫీడ్ చేయాలి, ఏ డేటా తీసుకోవాలని. సో, ఉదాహరణకి ఒకటి చెప్తాను. సో, ఒక జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే పలానా బిడ్డకి పలానా జెనెటిక్ కండిషన్ అంటే మేము ఫేస్ చూసి కొన్ని చెప్తాం అన్నట్టు. సో, ఒక సిండ్రోమ్స్ అంటాం. ఇప్పుడు ఆల్రెడీ దే ఎగ్జిస్ట్. మనం గనక అది ఫోటో తీసి దాంట్లో ఫీడ్ చేస్తే ద ఏఐ కెన్ టెల్ యూ వాట్ ఈస్ లైక్లీ ద డయాగ్నోసిస్. హుహుహు. సో, ఎస్పెషల్లీ ఇప్పుడు ఎక్స్‌రే ఉంది, సీటీ ఉంది, ఎంఆర్ఐ ఉంది. అవన్నీ కూడా ఏఐ కొంతవరకు ప్రిసైజ్‌గా డయాగ్నోస్ చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా పెథాలజీ ల్యాబ్‌లో ఉంది. పెథాలజీ ల్యాబ్‌లో స్లైడ్స్ డాక్టర్ గారు చూస్తారు. హ్మ్. అది ఏఐ కెన్ డూ ఇట్ ఫ్యూచర్. సో, హుహు. అంటే అట్లా అని చెప్పి డాక్టర్‌కి పని ఉండదని కాదు. పని ఉంటది. కానీ హ్మ్. ఏఐతో కలిసి పని చేయాలి. అదే. 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 సో, ద డాక్టర్స్ హూ కాంట్ జస్ట్ లైక్ ఇంటర్నెట్ వచ్చినప్పుడు అంతే కదా! హ్మ్. హ్మ్. ఎవరైతే ఇంటర్నెట్ నేర్చుకోలేకపోయారో, ఎవరైతే దాంతో కలిసి నడవలేకపోయారో వాళ్ళు వెనక్కిపోయినట్టే. ఓకే. అదేవిధంగా రేపు ఎవరైనా గానీ, ఏ డాక్టర్ గారైనా గానీ, ఏఐతో అవగాహన ఉండి, దాన్ని నేర్చుకొని, దాంతో కలిసి పనిచేయడం నేర్చుకుంటే, దెన్ వీ కెన్ డూ బెటర్ జాబ్ ఐ థింక్. ఓకే. బట్ హావింగ్ సెడ్ దట్ అదంతా కూడా మానవ మీదనే కృత్రిమ మీదలోకి వచ్చింది. అంతే. బట్ అది చేసే తప్పులు కూడా మనం పట్టుకోవాలి. అవును. సో, కాబట్టి యూ హావ్ టు బిట్ కేర్‌ఫుల్. హ్మ్. సో, అది చెప్పిందంతా కరెక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఓకే. దాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మన దగ్గరే ఉంటాయి. అవును. సో, అది మనం నేర్చుకోవాలి. యెస్. అంటే మీరన్నట్టే సార్ జస్ట్ దీనికి పొడిగింపు ఏందంటే, అంటే సాధారణంగా మనం ఇప్పుడుకున్న పెద్ద హాస్పిటల్స్ అంటే
ప్రతి ప్రిస్క్రిప్షన్ని లోడ్ చేసి డాటా రకంగా ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎట్లా ఏమైనా చేస్తున్నారా? అంటే ఒక్కోసారి ఒక్కొక్క డాక్టరు బై మిస్టేక్లో 2 పడని మందులు Correct. రాసినప్పుడు అలర్ట్ చేయడం కావచ్చు, కరెక్ట్. ఇటువంటి ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, దీన్ని ఎట్లా యూజ్ చేస్తున్నారు? అంటే ఆల్రెడీ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. నాట్ ఎవ్రీబడి ఇది, అందరూ వాడట్లేదు. బట్ ఇట్స్ క్లియర్లీ షోడ్, రీసెర్చ్లో క్లియర్గా తెలిసింది ఏందయ్యా అంటే, ఎవరైతే ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ వాడతారో ఆ ఇన్స్టిట్యూట్స్లలో మెడికేషన్ ఎర్రర్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్ తగ్గిపోద్ది. అవును. సో కాకపోతే ఆ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ అంటే ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్ అంట, అది కరెక్ట్ చేస్తున్నా అది చూసుకోవాలి మనం. సో బట్ ఆల్రెడీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్, అండ్ మా దగ్గర కొంచెం ప్యాచీగా ఉంది, బట్ వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్, అండ్ దట్ షోడ్ సిగ్నిఫికెంట్. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, అంతా జనరిక్గా మనం రాస్తే కొంతవరకు ప్రాబ్లం, బట్ వీ హ్యావ్ డిఫరెంట్ ఛాలెంజెస్. అంటే ఒక ప్రోడక్ట్ బై సెవెరల్ కంపెనీస్ ఉంటాయి కదా, సో అక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ ఓవరాల్ ఇట్ ఈస్ క్లియర్లీ షోడ్ దట్ ఇట్ విల్ డిక్రీజ్ ఎర్రర్స్. అండ్ అక్రాస్ నాట్ ఓన్లీ ఇండియా పక్కన పెట్టండి, ఈవెన్ యూకే, యుఎస్, అండ్ వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఫర్ ప్రాబ్లమ్స్ అంటే మిస్టేక్స్ ఈజ్ మెడికేషన్ ఎర్రర్స్. బట్ ఇట్ ఈస్ క్లియర్లీ షోడ్ దట్ ఇట్ కెన్ డిక్రీజ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.